హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. బాలుని ఇంట్లో నుంచి వెళ్ళిపోమంటున్న ప్రభావతి, సంజయ్ నిజ స్వరూపాన్ని సాక్ష్యాలతో సహా బయటపెట్టిన శృతి. అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. మౌనిక అయితే, ఇన్ని రోజులకి నా కడుపు పండింది అత్తయ్య, వెళ్ళి ఆ భగవంతుడికి మొక్కు తీర్చుకుంటాను అని గుడికైతే బయలుదేరబోతూ ఉంటుంది. అప్పుడు ఇక సంజయ్ వచ్చి, నువ్వే మొక్కు తీర్చుకోవడానికి వీల్లేదు, ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు అని అంటూ ఉంటాడు. ఏంట్రా, తను కడుపుతో ఉంది, తను ప్రెగ్నెంట్ అవ్వాలని ఆ దేవుణ్ణి మొక్కుకుందట, మొక్కు తీర్చుకోవడానికి వెళ్తే నువ్వడ్డు పడుతున్నావేంటి అని అడుగుతూ ఉంటుంది. అసలు అది ప్రెగ్నెంట్ అవడమే నాకు ఇష్టం లేదు, అలాంటప్పుడు దాని మొక్కు తీర్చుకోవడానికి నేను ఎలా పంపిస్తాను అని అంటూ ఉంటాడు సంజయ్. అప్పుడే సంజయ్ అన్న మాటలకి, నీకేమన్నా మతిపోయిందేంట్రా, ఏ మగాడైనా సరే తండ్రి కాబోతున్నాడని తెలిస్తే పెళ్ళాన్ని ఎత్తుకొని గిరగిరా తెప్పి ఎంతో సంతోషపడుతూ ఉంటాడు, కింద కాలు పెట్టకుండా భార్యని చూసుకుంటూ ఉంటాడు. కానీ నువ్వేంట్రా, అసలు అది తల్లి కాగడమే ఇష్టం లేదన్నట్టు మాట్లాడుతున్నావేంటి అని అంటూ ఉంటే, అవును, ఇది నా బిడ్డకి జన్మనివ్వడానికి వీల్లేదు, నువ్వు ప్రెగ్నెంట్ తీయించుకోవాల్సిందే అని సంజయ్ అంటూ ఉంటాడు. ఇక ఆ మాటకి మౌనిక అయితే, మీరేం చేసినా సరే ఇప్పటి వరకు మీ మాటని ఇప్పుడు కూడా నేను జవదాటలేదు, కానీ బిడ్డ విషయంలో నన్ను మాత్రం ప్రెగ్నెన్సీ తీయించుకోమని బలవంతం చేస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు అని మౌనిక అయితే ఇక సంజయ్తో అంటుంది. అప్పుడు ఇక ఆ మాట విని ఇక వెంటనే, అమ్మ మౌనిక, నువ్వు వెళ్ళు, గుడికి వెళ్ళు అని అంటూ ఉంటుంది. మౌనిక తల్లి అయితే, వద్దులేండి అత్తయ్య, మరోసారి వెళ్తాను అని చెప్పి లోపలికైతే వెళ్ళిపోతుంది మౌనిక. మౌనిక బదులు నేనన్నా గుడికి వెళ్తాను, తని వెళ్తానని అన్నీ రెడీ చేసుకొని ఆగిపోయింది. నేనన్నా వెళ్ళొస్తానని సంజయ్ తల్లి అయితే గుడికి వెళ్తుంది. అప్పుడే ఇక కారులో అయితే గుడికి వెళ్తుంది. అనుకోకుండా కారు మధ్యలోనే ఆగిపోవడంతో అప్పుడే ఇక సంజయ్ తల్లి అయితే, అయ్యో కారు ఆగిపోయిందేంటి, ఇలా గుడికి వెళ్తుంటే ఏదైనా ఆటోలో వెళ్ళిపోతాను అని కారు దిగి నుంచొని ఉంటుంది. అప్పుడు అటువైపుగా వెళ్తున్న బాలు అదంతా కూడా చూస్తాడు. ఇక బాలు చూసి అంటూ ఉంటాడు, అయ్యో మీరా అత్తయ్య గారు, ఇదేంటి ఇక్కడ నుంచున్నారు, కారుకి ఏమైంది అని అడుగుతూ ఉంటాడు. కారు ఏదో రిపేర్ వచ్చింది బాబు, గుడికి వెళ్దామని బయలుదేరాను అని సంజయ్ తల్లి అంటుంది. నా కారులో డ్రాప్ చేస్తానే రండి అత్తయ్య అని అంటూ ఉంటాడు బాలు. వద్దులే బాలు, అప్పుడే బాగైపోతుంది, వెంటనే వెళ్ళిపోతాను అని చెప్తూ ఉంటే, రెండత్తయ్య మీరు అని ఇక తన కారు అయితే ఎక్కించుకుంటాడు. ఇదింత ఇలా జరుగుతూ ఉండగా అప్పుడే ఇక శృతి అయితే, మౌనికని ఒకసారి చూసొస్తాను, ఎందుకంటే ఈ మధ్య సంజయ్లో మార్పు వచ్చింది, మౌనికని భారీగా ఒప్పుకున్నాడు కాబట్టే కదా తను ప్రెగ్నెంట్ అయింది, ఎలాగో ఇక్కడి వరకు వచ్చాను, ఏం చేస్తుందో వెళ్ళి చూస్తాను అని శృతి అయితే ఇక సంజయ్ వాళ్ళ ఇంటికైతే వస్తుంది. సంజయ్ వాళ్ళ ఇంటికి వచ్చేసరికి అప్పుడు ఇక సంజయ్ అయితే మౌనికని ఇక జుట్టు పట్టుకొని అంటూ ఉంటాడు, చూడు, నేను చెప్పినట్టు అబార్షన్ చేయించుకోకపోతే మీ పుట్టింటి వాళ్ళ అందరినీ కూడా చంపేస్తాను అని అంటూ ఉంటాడు సంజయ్. ఇక ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది శృతి. నిన్నేమన్నా నేను ఇష్టపడి పెళ్లి చేసుకున్నానా, ఆ బాలుగాడి మీద, ఆ శృతి రవి మీద, మీనా మీద, అందరి మీద పగబట్టే నేను పెళ్లి చేసుకోన్నాను నిన్ను. ఆ మీనా ఆ రోజు నేను శృతి మీద యాసిడ్ పోస్తూ ఉంటే అది నన్ను ఇటుకి రాయి తీసుకొని కొట్టింది, ముఖానికి మాస్క్ వేసుకున్నాను కాబట్టి ఎవరికి తెలీదు అని అంటూ ఉంటే, అంటే ఆ రోజు మీరేనా శృతి మీద యాసిడ్ పోయాలనుకుంది అని చెప్తూ అడుగుతూ ఉంటుంది మౌనిక. అప్పటికి ఇదంతా తెలుసుకున్న శృతి షాక్ అయిపోతూ, వీడు మారలేదు, కానీ ఓపిక పట్టి మౌనికే సహనంతో ఓర్చుకుంటూ వీడికి భారీగా ఉంటుంది అని అనుకుంటూ ఉంటుంది శృతి. ఇంతలో ఇక సంజయ్ వాళ్ళ అమ్మని గుడికి తీసుకువెళ్ళి మళ్ళీ రిటర్న్లో తీసుకొస్తూ ఉంటాడు బాలు. మా మౌనిక ప్రెగ్నెంట్ అయిన తర్వాత మాకు చాలా ఆనందంగా ఉంది అని అంటూ ఉంటాడు. అప్పుడే ఇక సంజయ్ తల్లి అయితే, అవును బాలు, నిజంగా మౌనిక ప్రెగ్నెంట్ అవ్వడం ఎంతో సంతోషంగా ఉంది అని అంటూ ఉంటుంది. ఇక ఇల్లు అయితే వచ్చేస్తుంది. ఇల్లు వచ్చిన తర్వాత అప్పుడే ఇక, ఎలాగో ఇంటి దాకా వచ్చావు కదా, లోపలికి రా బాలు, మౌనికని చూసి వెళ్ళు గాని అని అంటూ ఉంటుంది సంజయ్ తల్లి. అప్పుడే ఇక సంజయ్ తల్లి బాలుని లోపలికి రమ్మనడంతో బాలు అయితే లోపలికి వస్తాడు. వచ్చిన తర్వాత అప్పుడే ఇక బాలు లోపలికి అడుగు పెడుతుండగానే, నువ్వు రేపు ప్రెగ్నెంట్ తీయించుకోవాలి, లేకపోతే నిన్నేం చేస్తానో నాకే తెలీదు అని బెదిరిస్తూ ఉంటాడు సంజయ్. అది చూసి కోపంతో రగిలిపోతూ ఉంటాడు బాలు. రే దుర్మార్గుడా,
కన్న బిడ్డని చంపుకుందామని చూస్తున్నావురా, నువ్వు అసలు మనిషివేరా అంటూ సంజయ్ని చితకబాదుతాడు. అప్పుడే ఇక సంజయ్ని అలా చితకబాదడంతో సంజయ్ అయితే వదలరా, నా బిడ్డ నా ఇష్టం, నేను వచ్చినట్టు చేసుకుంటా, నీకెందుకురా అని అంటూ ఉంటాడు సంజయ్. అప్పుడే ఇక మౌనిక అయితే వదిలేసే అన్నయ్య, నా బిడ్డని నేనెందుకు చంపుకుంటాను, వదిలేసే అతన్ని అని అంటూ ఇక మౌనిక అంటుంది, వెళ్ళిపో అన్నయ్య, దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో అని అనగానే అది కాదమ్మా మౌనిక అని అంటూ ఉంటే, ప్లీజ్ అన్నయ్య వెళ్ళిపో ఇక్కడి నుంచి అని పంపించేస్తుంది మౌనిక బాలుని. ఇక బాలు అయితే ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చిన బాలుని చంప పగలగొడుతుంది ప్రభావతి. అప్పుడే ఇక అదంతా చూసి సత్యం, మీనా ఏంటిదంతా అని అడుగుతూ ఉంటారు. ఎందుకు బాలుని కొట్టారని అడుగుతుంది మీనా. కొట్టాలా, విన్ని చంపాలా, వాళ్ళ ఇంటికి వెళ్ళి అల్లుడు గారి ఇంటికి వెళ్ళి ఎందుకు అల్లుడు గారిని కొట్టావు అని అడుగుతూ ఉంటుంది. ఎన్నిసార్లు చెప్పినా నీకు బుద్ధి రాదురా, నా కూతుర్ని సంతోషంగా కాపురం చేసుకొనివ్వవా, నీ మీద కోపంతో అల్లుడు కూతుర్ని ఏదైనా హింసిస్తే అప్పుడు మా పరిస్థితి ఏంట్రా, దాని జీవితం ఏంటి అని అంటూ ఉంటుంది ప్రభావతి. ఎంతసేపు వాళ్ళ దగ్గర ఉన్న డబ్బు మాత్రమే చూస్తున్నావో, అక్కడ కూతురు సంతోషంగా ఉందో కష్టపడుతుందో ఒక్కసారైనా చూసుకున్నావా? ఆ నీచుడికి ఇచ్చి పెళ్లి చేయొద్దంటే నువ్వు విన్నావా? ఇప్పుడు ఆ నీచుడు దాన్ని ఎన్ని కష్టాలు పెడుతున్నాడు, దాన్ని ప్రెగ్నెంట్ కూడా తీయించుకోమంటున్నాడు అని అంటూ ఉంటే, నాకు తెలుసురా, నువ్వు ఇవన్నీ కూడా వంక చెప్పి నా నోరు మూయిస్తావని నాకు బాగా తెలుసు. అల్లుడు గారు జరిగిందంతా చెప్పారు, నేను మాత్రం నీ మాటలు వినను అని అంటూ ఉంటుంది ప్రభావతి. ఏ రోజున్నావు నా మాట వినుంటే నా చెల్లెలికి ఇప్పుడు ఆ నరకం ఉండేది కాదు అని బాలు చెప్తూ ఉంటే, రే అసలు నువ్వు నా ఇంట్లోనే ఉండొద్దురా, నిన్ను చూస్తుంటేనే నాకు అసహ్యం వేస్తుంది, పోరా బయటికి అని అంటూ ఉంటే, ఎందుకు పోవాలా ఆంటీ, బాలు ఎందుకు వెళ్ళిపోవాలి, తన అన్న దాంట్లో తప్పేముంది, అక్కడ చెల్లెలు పడుతున్న బాధని చూసి వాళ్ళ బావని కొట్టాడు, దాంట్లో తప్పేమీ లేదే అని శృతి అంటూ ఉంటే, నువ్వు తెలిసి తెలియకుండా మాట్లాడుకో, వాడికి జాయింట్ బాగా తయారయ్యావు నువ్వు కూడా అని అంటూ ఉంటుంది ప్రభావతి. మీకేం తెలుసు అత్తయ్య, డబ్బుంటే సంతోషం ఉంటుంది, డబ్బుంటే ఏదైనా చెయ్యొచ్చు, డబ్బున్న వాళ్ళే మనుషులు, డబ్బుతోనే జీవితం, ఇదేగా మీకు తెలిసింది. అందుకనే కదా మా ఇద్దరికి డబ్బు ఉందని మమ్మల్ని నెత్తి మీద పెట్టుకుంటారు, మీనాకి డబ్బు లేదని మీనాకి చేత పనులన్నీ చేయించుకుంటారు, మీనాని తిడుతుంటారు. మీకు పూర్తిగా డబ్బు మైండ్ కాబట్టి ఇలా ఆలోచిస్తున్నారు. అక్కడ మీ కూతురు ఎన్ని కష్టాలు పడుతుందో మీకు తెలుసా అని వీడియోని చూపిస్తుంది. అప్పుడే ఇక సంజయ్ నిజస్వరూపం తెలుసుకుంటుంది ప్రభావతి. చూశారు కదా, తన నోటితోనే నిజాన్ని బయట పెట్టాడు. మౌనికని ఇష్టపడి పెళ్లి చేసుకోలేదు, మన కుటుంబం మీద పగతో పెళ్లి చేసుకున్నాడు. ఒక ఆడపిల్ల మీద పెళ్లి కాదందని, తనని పెళ్లి చేసుకోలేదని యాసిడ్ పోసి ఒక ఆడపిల్లని చంపాలని చూసే అంత దుర్మార్గుడు మీ అల్లుడు. డబ్బుంది కదా అని ముందు వెనక ఆలోచించకుండా మీ కూతురు జీవితాన్ని మీరే చేతులారా నాశనం చేసి ఇప్పుడు బాలుని అంటున్నారేంటి అని శృతి అయితే సంజయ్ నిజస్వరూపాన్ని బయట పెడుతుంది. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.